అందరికీ నమస్తే. ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా దగ్గర ఒక 40-50 సంవత్సరాల నుంచి పక్కనే వాటర్ ఉంటాయి, దాన్ని వినియోగించుకోలేని పరిస్థితులు ఆ ప్రాంత ప్రజలకి పడుతున్న అవస్థలు అయితేనేమి, వారు పడుతున్న ఇబ్బందులు అయితేనేమి ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దోర్నాల ప్రాంతం. అక్కడ కానీ ఒక ప్రాజెక్ట్ని నియమించగలిగితే ఒక 2-3 జిల్లాలకి సస్యశ్యామలంగా నీరు అందించేటువంటి ఒక ప్లాన్ అయితే ఎప్పటి నుంచో ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో గవర్నమెంట్స్ వచ్చినాయి, ఎన్నో సర్వేలు దాని మీద నిర్వహించారు. అయినప్పటికీ ఫలించలేదు. కానీ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆ విషయంలో కొన్ని 100 అడుగులు ముందుకేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ నియమించాలని చెప్పేసి శ్రీశైలానికి వస్తున్నటువంటి కృష్ణానది మీద నిర్మించినటువంటి శ్రీశైలం డ్యాము ఏదైతే ఉందో, డ్యాముకు పైభాగాన కొండ ప్రాంతంలో నుండి ప్రకాశం జిల్లాలోకి నీరు వచ్చే విధంగా ఒక టర్నల్ని, అంటే ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అవి ఇప్పుడు 2 నియమించడం జరిగిందనమాట. ఆ 2 సొరంగ మార్గాల గుండా నీటిని దోర్నాల దగ్గరకు కానీ తీసుకురాగలిగితే, అంటే దోర్నాలు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నల్లమల ఫారెస్ట్కి ఎడ్జిలో, అంటే కర్నూలు వెళ్తుంటే ఆ ఎడ్జిలో స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. అంటే ప్రకాశం జిల్లాలో లాస్ట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇది నియోజకవర్గాల పరిధిలో చూస్తే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అదేవిధంగా మార్కాపురం అసెంబ్లీకి ఎర్రగొండపాలెం అసెంబ్లీకి మధ్యలో ఉంటుందన్నమాట ఇది. అయితే ప్రస్తుతానికి అది మార్కాపురం పరిధిలో ఉంది. అయితే ఈ టర్నెల్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి శంకుస్థాపన చేసి చాలా వరకు వర్క్ కంప్లీట్ చేశారు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కానీ ఇది అంతగా దాని మీద అంత శ్రద్ధ చూపించలేదు. అది కొంతవరకు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వారి నాన్నగారు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ స్కీమ్ని మళ్ళీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి 2 టర్నెల్ని, అంటే 2 సొరంగ మార్గాల్ని నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఈ రోజున ఆ ప్రాంత ప్రజలు దాహాన్ని తీర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ స్కీము 30 మండలాలకి 3 జిల్లాలకు పైగా ఈ నీరు అందించేటువంటి ప్రక్రియ అయితే ఈ సొరంగ మార్గం నీటి ద్వారా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పూర్తి స్థాయిలో నీరు అందుద్ది. 15 లక్షలకు పైగా, అంటే 15 లక్షల 25,000 మందికి తాగునీటికి, అదేవిధంగా 4,47,000 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించి సస్యశ్యామలం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక చూస్తే ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆనందానికి అవధులు లేదు అనమాట. చాలా సంతోషపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వర్ణించాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజైతే దోర్నాల మార్కాపురం ప్రాంతంలో ఆ మీటింగ్ పెట్టేసి ఆ టర్నెల్ని ఓపెన్ చేసి నీటిని విడిపించడం జరిగింది. సో దీనివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత మైలేజ్ అయితే పెరిగే అవకాశం ఉంది, ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా అక్కడ ప్రజలు కూడా పార్టీలు వేరైనప్పటికీ అందరికీ అది సంతోషదాయకమైన విషయం కాబట్టి మరి జరిగింది. దీనివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ప్లస్ అవుతుందా లేదనేది చూడాలి. అయితే మొత్తానికి జరిగిన పని అయితే మాత్రం చాలా మంచి పని జరిగింది, చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఈ కార్యక్రమం ద్వారా అక్కడ ప్రజలు నీటి కష్టాలు, వ్యవసాయ నీటి కష్టాలు అన్నీ కూడా తీరినటువంటి పరిస్థితి ఉంది. అది పరుసెల. నమస్కారం.